ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ లాస్ట్ డే ఫ్రైడే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ క్యాప్టెన్సీ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెప్టెన్ అయ్యేందుకు 6 మెంబర్స్ అయితే కంటెండర్స్గా ఉన్నారు. కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమానియల్, దివ్య, సంజన, రీతు. ఈ 6 మెంబర్స్కి బిగ్ బాస్ చివరిగా ఒక సపోర్టింగ్ టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ వచ్చేసి కంటెండర్స్గా లేని వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రాగన్ అయితే తీసుకొని కెప్టెన్గా ఎవరినైతే చూడాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇస్తారు. వాళ్ళు వచ్చేసి కెప్టెన్సీ రేస్లో ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అయితే అందరికంటే ముందుగా ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారు అయితే డ్రాగన్ తీసుకొని రీతుకి ఇస్తారు. రీతు వచ్చేసి సంజన గారిని కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. దీంతో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో బర్నీ గారు డ్రాగన్ పట్టుకొని పవన్కి ఇస్తే పవన్ వచ్చేసి ఇమానియల్ అయితే కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఇక ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం చివరి రౌండ్ వరకు కళ్యాణ్, డిమాన్ పవన్ ఉండి ఈ ఇద్దరిలోంచి ఒకరైతే కెప్టెన్ అయ్యారు. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే 12th వీక్ నామినేట్ అయిన 8 కంటెస్టెంట్స్కి లాస్ట్ డే ఫ్రైడే మార్నింగ్కి ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 35.08% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది 31.82% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్లో తనుజ అయితే హైయెస్ట్ ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉండింది. ఆ తర్వాత కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. నిన్నటి వరకు కూడా ఇద్దరికి సేమ్ ఓటింగ్ అయితే పోలైంది. ఇక వీకెండ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటే 4% ఓటింగ్ డిఫరెన్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు 7.25% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఇమానియల్ థర్డ్ ప్లేస్లోనే ఉంటూ వస్తున్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 5.95% ఓటింగ్. ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు 5% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో డిమాన్ పవన్ ఉన్నాడు 5.21% ఓటింగ్. సెవెంత్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు 4.64% ఓటింగ్. ఎయిత్ ప్లేస్లో దివ్య ఉంది 4% ఓటింగ్. ఓటింగ్ ప్రకారం అయితే దివ్య ఎలిమినేట్ అవుతుంది. అలా కాకుండా డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లయితే సుమన్ శెట్టి, దివ్య ఈ ఇద్దరు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.